అందరికీ నమస్కారాలు. ఈరోజు మా గుడిసె కృష్ణమ్మ అక్క తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించిన సందర్భంగా ఆవిడకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నేను, మా నాయకులందరూ కూడా, మండలాధ్యక్షులు కూడా అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తకు వచ్చిన గుర్తింపు అమోఘం. కష్టపడితే పార్టీలో ఎవరైనా ఎంత ఎత్తుకన్నా ఎదగగలరు అని అక్క నిరూపించింది. ఈరోజు ఎన్నో కష్ట నష్టాల కూర్చి ఒక మహిళ రాజకీయాల్లో ఉండి రాణించడం ఎంతో ఇబ్బందితో కూడుకుంది. అయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతగా అణిచివేతకు గురైనా తట్టుకొని నిలబడి ఈరోజు తనకున్న మనోధైర్యంతో సాధించుకుంది కృష్ణమ్మక్క. కేవలం ఆదోని ప్రజల గురించి మాత్రమే కాకుండా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మహిళా నాయకురాలకందరికీ, అన్ని పార్టీల కార్యకర్తలకి ఈరోజు గర్వకారణమైనటువంటి గుడిసె కృష్ణమ్మక్కని మనం ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి అక్కకి ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారికి, మిగిలిన మంత్రులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.